హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా బొమ్మల కొలువు చూసిండ్రా? నేనైతే చాలాసార్లు చూసినా కానీ రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు. మా దగ్గర అయితే ఎప్పుడు చేయరు, కానీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే బొమ్మల కొలువు చేసిండ్రు. అయితే పసుపు బొట్టు ఇస్తానని చెప్పేసి రమ్మన్నది, భోగిపళ్ళు వేస్తామనేసి అయితే. నేనైతే అక్కడ వెళ్ళిన చాలా మంచిగా అనిపించింది నాకైతే. మీరు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఒక్కొక్కటి దాని లోపటి వరకు చూడండి, ఒక్కొక్కటి ఎట్లున్నాయి అని అంటే అసలు చాలా మంచిగా ఉన్నాయి. దాని లోపల మీరు ముందు అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఇగో ఈ అరటి చెట్లు ఉంటాయి కదా, అవి ఎంత బాగున్నాయి అసలు. నేను ఇగో మళ్ళీ చూపిస్తాగండి. అరటి చెట్లు చూడండి ఎంత బాగున్నాయి అసలు. బుద్ధుడివి కానీ దాని దగ్గర కాకి చూడండి ఎంత మంచిగా ఉంది అసలు. చిన్న చిన్నవి అసలు విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. నాకైతే చాలా మంచిగా అనిపించినాయి. ఇంకా మా పాపకు కూడా దిష్టి తీసి భోగిపళ్ళు వేసిర్రు. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి వేస్తున్నారు, ఇంకా మా పాపకు కూడా కూర్చోబెట్టి వేసిర్రు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా శ్రీ సమితకైతే ఫస్ట్ టైం వేసినాం. మా దగ్గర అయితే ఎప్పుడు వేయలేదు. మేము వేద్దాం అనుకున్నాం, వేయొచ్చో లేదో అనేసి వేయలేకుండా నేను ఇంకా ఈసారి అయితే వేసేసినాం భోగిపళ్ళు ఎందుకు వేస్తారో మీకు తెలుసా? పిల్లలకు దిష్టి తగలకుండా, అట్లా నరదృష్టి ఉంటే ఏమన్నా ఉంటే పోవడానికి అనేసి భోగిపళ్ళు అనేది వేస్తారంట. భోగిపళ్ళు మళ్ళీ ఇట్లా 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి 3 టైమ్స్ వేయాలంట. ఇట్లా వేయడం వల్ల పిల్లలకి మంచి జరుగుతుందంట, ఏమైనా దిష్టి ఉన్నా పోతుందంట. ఇట్లా భోగిపళ్ళు అన్నీ వేస్తుంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అన్నీ మా ఫ్రెండ్స్కి ఇట్లా వేస్తుంటే మేమైతే ఒక్కటి కింద పడని చెట్టోళ్ళం కాదు. నాకు ఇన్ని దొరికినాయి చాక్లెట్స్, నాకు ఇన్ని పండ్లు దొరికినాయి ఇట్లా అనేసి కౌంట్ చేసుకుంటుంటే. ఇప్పుడు మాత్రం అంత అన్నిట్లో ఇదే ఇన్వాల్వ్ అయ్యి ఉండట్లేరు ఎవ్వరు. అసలు ఎవరి లైఫ్ వాళ్ళకి బిజీ అయిపోయింది చాలా. నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్. ఇప్పుడు ఇంత సంక్రాంతి టైంలో ఎంత ఎంజాయ్ చేస్తుంటే మేము చిన్నగా ఉన్నప్పుడు, మీరు కూడా అలాగే చేస్తున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే అంత ఏదో పండగ అంటే ఏదన్నా ఒకటి చేసుకోవడం, తినడం, ఉండడం ఇదే అవుతుంది. కానీ ఎంజాయ్ చేయడం, కైట్స్ ఎగరేయడం ఇట్లా అప్పుడు ఆ కాలం పోయింది. నేను చిన్నగా ఉన్నప్పుడైతే చాలా మంచిగా ఉంటుండే. మేమైతే అసలు ఏం ఆడేవాళ్ళం అంటే అసలు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మీరు కూడా అలా మీ లైఫ్లో ఎంజాయ్ చేసిండ్రా? మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుంటుండే ఏంది? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇంకా నేను కూడా భోగిపళ్ళు పోసిన మా పాపకి. చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకైతే. మీరు ఎలా అనుకుంటున్నారో? ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ దగ్గర అయితే ఇంకా ఇట్లయితే భోగిపళ్ళు వేసిన తర్వాత ఇంకా బొడ్డెమ్మ కూడా ఆడతారంటే, ఇట్లా గొబ్బెమ్మలను పెట్టేసి పీటలో అలా కూడా చేసిండ్రు. నేనైతే అది వీడియో తీయలేదు, కానీ ఇంకా తర్వాత పాపకు భోగిపళ్ళు పోసినాక హారతి అయితే ఇచ్చినాం. అందరం కలిసి పాటలు కూడా పాడినాం. ఇంకా తర్వాత బొమ్మల కొలువు నేను కొంచెం మళ్ళీ ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే డీటెయిల్గా కూడా, మీకేమన్నా కొత్త విషయాలు ఏమన్నా తెలిస్తే భోగిపళ్ళ గురించి, ఇంకేమైనా బొమ్మల కొలువు గురించి తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా చూసి ఇంకో వీడియో కూడా